అగ్రరాజ్య వలస విధానంలో కఠిన మార్పులు చేసి ప్రపంచవ్యాప్త అలజడికి కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శరణార్థులు 7 ముస్లిం దేశాల పౌరుల రాకను నిషేధిస్తూ గత వారం ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని న్యాయస్థానం నిలుపుదల చేసింది. మరోవైపు తాను ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ మరోసారి సమర్థించుకోగా జిల్లా జడ్జి తీర్పును సవాల్ చేస్తామని అమెరికా సర్కార్ తెలిపింది. అటు ట్రంప్ తెచ్చిన అత్యవసర ఆదేశాల ద్వారా 60,000 మంది వీసాలు రద్దు చేసినట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శరణార్థులు 7 ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా అమెరికా వలస విధానంలో కఠిన మార్పులు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని న్యాయస్థానం నిలుపుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ వాషింగ్టన్, మినిసోటా రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన జిల్లా జడ్జి జేమ్స్ రాబర్ట్ ట్రంప్ ఆదేశంపై దేశవ్యాప్త స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. వాషింగ్టన్, మినిసోటా రాష్ట్రాలు వేసిన వ్యాజ్యంపై విచారణ ముగిసే వరకు ట్రంప్ ఆదేశంపై ఇచ్చిన స్టే అమల్లో ఉంటుందని జిల్లా జడ్జి స్పష్టం చేశారు. ఈ తీర్పుతో వేర్వేరు దేశాల నుంచి శరణార్థులు 7 ముస్లిం దేశస్థుల రాకకు తాత్కాలికంగా మార్గం సుగమమైంది. ఈ తీర్పుపై స్పందించిన శ్వేత సౌధం సాధ్యమైనంత త్వరగా న్యాయమూర్తి జేమ్స్ రాబర్ట్ తీర్పును న్యాయశాఖ సవాల్ చేస్తుందని తెలిపింది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్థించుకోగా చట్టానికి ఎవరూ అతీతులు కారని మరోమారు స్పష్టమైందని ట్రంప్ ఆదేశంపై స్టే విధింపచేయటంలో కీలక పాత్ర పోషించిన వాషింగ్టన్ ప్రభుత్వ న్యాయవాది బాబ్ ఫెర్గూసన్ వ్యాఖ్యానించారు. It's obviously a historic decision and an important one for the rule of law and for the people of the state of Washington and the people of our country. I said from the beginning, it is not the loudest voice that prevails in a courtroom. It's the Constitution. Judge Robart's decision, effective immediately, effective now, puts a halt to President Trump's unconstitutional and unlawful executive order. I want to repeat that. It puts a stop to it immediately. We're a nation of laws. Folks may not everybody may like this decision. I'm certain the president will not like this decision, but it is his job, it is his responsibility, it is his obligation as our president to honor it, and I'll make sure he does. అటు ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నారు. అగ్రరాజ్యంలోకి ఉగ్రవాదులు దరిచేరకుండా చూసేందుకే శరణార్థులు 7 ముస్లిం దేశాల పౌరుల రాకను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రతి వారం దేశ ప్రజలను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల ద్వారా చేసే ప్రసంగంలో స్పష్టం చేశారు. అమెరికన్లు సురక్షితంగా, స్వేచ్ఛగా జీవించేలా చూడటమే తన బాధ్యతని, దేశ పౌరుల భద్రత, ఉద్యోగాలు, వేతనాలే ప్రాధాన్యాంశమని ఉద్ఘాటించారు.